శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్వి క్రియేషన్ 69. ఈ వీడియోని పూర్తిగా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియపరచండి. ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరిచ్చే లైకుల వలన ఈ వీడియో అనేక మందికి చేరుతుంది కనుక తప్పక లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. వైష్ణవంలో ఆ మహావిష్ణువుని ప్రధానమైన 3 అవతారాలుగా చూపించారు. మొట్టమొదట ఆదిపురుషుడు శ్రీమన్నారాయణుడైతే తరువాత త్రిమూర్తులలో ఒకరైన విష్ణువుగా చూపించారు. ఆ తరువాత కృష్ణుడిగా చూపించారు. కృష్ణుడు అంటే వైష్ణవంలో గోలోక కృష్ణుడు. ఆయన ఎల్లప్పుడూ రాధతో కలిసి పిల్లను గ్రోవి వాయిస్తున్నట్టుగా మనకు అనేక చిత్రపటాలు కనిపిస్తూ ఉంటాయి. రాధతో ఉండేది గోలోక కృష్ణుడు. రాధ ప్రకృతికి సంకేతమైతే కృష్ణుడు పురుషునికి సంకేతం. ప్రకృతి పురుషుల కలయికే రాధాకృష్ణుల యొక్క భంగిమ. అలా వైష్ణవంలో రాధాకృష్ణుల తాలూకా ప్రాధాన్యత చాలా ఉంది. కొందరు రాధే రాధే అంటూ రాధమ్మ వారిని సేవిస్తారు, ధ్యానిస్తారు, ఉపాసన చేస్తారు. కొందరు కృష్ణ కృష్ణ అంటూ కృష్ణ శపం కృష్ణుని సేవిస్తారు, ధ్యానిస్తారు, ఉపాసన చేస్తారు. అయితే మనకు బాగా ప్రాచుర్యంలో ఉన్నది గోకుల కృష్ణుడు, గోపాలకృష్ణుడు, గీతాచార్యుడైన కృష్ణుడు. బాగా విష్ణుముద్ర, నారాయణ ముద్ర, గోలోక కృష్ణముద్ర, కృష్ణముద్ర. అంటే గోలోక కృష్ణ అంటే రాధాకృష్ణ ముద్ర, కృష్ణముద్ర. వీటితో పాటు శ్రీరామచంద్రమూర్తి యొక్క ముద్ర కూడా మీకు చూపించడం జరుగుతుందండి. ఈ ముద్రలన్నీ కూడా ప్రభావం ఒకటే. మనిషి ఈ కాలంలో మానసికంగా బాగా బలహీనుడు. దానికి అనేక కారణాలు. కాల ప్రభావం కావచ్చు, ఆహార ప్రభావం కావచ్చు, సమాజంలో జరుగుతున్న పరిస్థితుల వలన కావచ్చు. మానసికంగా మానవుడు బలహీన పడిపోయాడు. అటువంటి బలహీనంలో ఉన్న మనిషికి ఈ ముద్రలు శక్తివంతుని చేస్తాయి. దృఢత్వాన్ని, నిర్మలత్వాన్ని ప్రసాదిస్తాయి. తద్వారా ఆరోగ్యం కూడా సక్రమంగా ఉంటుంది. ఎప్పుడు మనసు నిర్మలంగా ఉందో, మనిషి భక్తి పట్ల ఆకర్షితుడై సత్ప్రవర్తనతో జీవిస్తాడో అతనికి ఆందోళన, భయం ఉండవు. దాని కారణంగా అనేక రుగ్మతలు రావు. అతను ఆహార విహారాలలో కూడా నియమం పాటిస్తాడు. సంపూర్ణ ఆరోగ్యం కలిగి ఉంటారు అటువంటి వ్యక్తి. మీరు ఏ ముద్ర పట్ల ఆకర్షితులైతే ఆ ముద్రను సాధన చేయొచ్చు. ముద్రలో ఉన్న బెనిఫిట్స్ అన్నీ కూడా ఒకే రకంగా ఉంటుందండి. శ్రీమన్నారాయణుడి యొక్క 5 ముద్రలను మీకు చెబుతున్నాను. జాగ్రత్తగా ప్రతి ముద్రను గమనించండి. పరిశీలనగా చూసి మీకు ఏ ముద్ర పట్ల ఆకర్షణ కలుగుతుందో ఆ ముద్రను సాధన చేయండి. మొదట ఆసనం. ఆసనం అనగా 2 రకాలు. ఒకటి మనం క్రింద వేసుకొని కూర్చునే ఆసనం, ఒకటి కూర్చునే భంగిమ ఒకటి. రెండిటికి ప్రాధాన్యత ఉందండి. మనం కూర్చునేటప్పుడు మనకి మన శరీర కండరాలకు కింద తుంటి, వాటి యొక్క ఎముకలు, కండరాలకు ఎటువంటి ఒత్తిడి కలగకుండా మెత్తని ఆసనం వేసుకోవాలి. దానిపైన మీకు ఏది అనుకూలంగా ఉంటుందో, సుఖాసనమా, పద్మాసనమా, వజ్రాసనమా, కుదరలేని వారు సుఖాసనంలో కూర్చోండి. మీకు ఎలా వీలైతే అలాగా కూర్చోండి. కూర్చుని వెన్నును నిటారుగా ఉంచండి. మీరు ఉన్న దాంట్లోనే తిన్నగా ఉండండి.
మీరు ప్రాణాయామం చేసినా, ధ్యానం చేసినా, మంత్రజపం చేసినా ఇవి మాత్రం తప్పనిసరిగా నియమంగా పాటించాలి. గుర్తుపెట్టుకోండి. మీకు ముద్రలను చూపిస్తున్నానండి, జాగ్రత్తగా గమనించండి. విష్ణు ముద్ర. 2 చేతులను తీసుకోండి. చూపుడు వేలును, ఉంగరం వేలును ముడవండి. ఇలా ఈ యొక్క బటన్ వేలును ఇలా పక్కకి చాపండి. ఈ ఉంగరం వేలును, చిటికెన వేలును పక్క పక్కనే ఉంచి నిటారుగా ఉంచండి. ఇది విష్ణు ముద్ర. దీన్ని తీసుకొచ్చి మీ హృదయం దగ్గర పెట్టుకోండి. పెట్టుకొని కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామాలు చేయండి. ప్రాణాయామము అంటే చెప్పాను కదండి, గాలిని పూర్తిగా తీసుకోవడము, ఆపగలిగినంతసేపు ఆపడము, పూర్తిగా విడిచిపెట్టడము, బయట ఆపగలిగినంతసేపు ఆపడం, అది ఒక ప్రాణాయామము. అటువంటి ప్రాణాయామములు 8 ప్రాణాయామములు చేయండి. చేసిన తర్వాత 2 కళ్ళు మూసుకొని ఆ మహావిష్ణువు యొక్క రూపాన్ని ధ్యానిస్తూ 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానం అయిపోయిన తర్వాత ముద్రలలోనే ఉంటూ మహావిష్ణువుతో మీ భావనలు పంచుకోండి. మీ హృదయంలో ఉన్న కోరికలు కానీ, అవసరాలు కానీ, రుగ్మతలు కానీ ప్రతి ఒక్కటి నివేదన చేయండి. ఎందుకు అంటే ధ్యానంలో స్వామితో మమేకమై యాకస్తులమై ఉంటాము. అందువలన ఆ యొక్క మనవి, ఆ యొక్క విన్నపం తప్పనిసరిగా ఆ మహావిష్ణువు స్వీకరించి మనకి కావలసిన, మనం కోరిన కోరికలను అతి త్వరగా ఆయన చేకూరుస్తారు. మీరు ఒకటి గమనించండి. ఏమండి, మేము వారం రోజులు చేసాం, 10 రోజులు చేసాం, నెల రోజులు చేసాం, మాకు ఎటువంటి మార్పు కనిపించలేదని కలత చెందకండి. జీవి కర్మ అనుసరణతో జన్మ తీసుకుంటాడు. కనుక మనకి అనుభవంలోకి వచ్చే ప్రతి విషయం కూడా కర్మ వలన జరిగేదే. కనుక దానిని నివృత్తి చేయడానికి కొందరికి వెంటనే జరగవచ్చు, కొందరికి కొంత సమయం పట్టవచ్చు, కానీ ఫలితం మాత్రం తప్పనిసరిగా లభిస్తుంది. ఇది మీ విశ్వాసానికి సంబంధించిన విషయం. విశ్వాసంతో, సంపూర్ణ భక్తితో, ఓర్పుతో, సహనంతో సాధన చేయండి. తప్పగా మీరు ఫలితాలను పొందుతారు. ఇది విష్ణుముద్ర. తరువాతది నారాయణ ముద్ర. నారాయణ ముద్రలో మీ యొక్క కుడి చేతి యొక్క మధ్య వేలు, బటన్ వేలు కలపండి. చూశారు కదా, కుడి చేతి యొక్క మధ్య వేలు, బటన్ వేలు కలపండి. ఎడమ చేతి యొక్క ఉంగరం వేలు, బటన్ వేలు కలపండి. కుడి చేతి యొక్క మధ్య వేలు, బటన్ వేలు, ఎడమ చేతి యొక్క ఉంగరం వేలు, బటన్ వేలు కలిపి మిగిలిన 3 వేళ్ళు నిటారుగా ఉంచండి. దానిని తీసుకొచ్చి మీ హృదయం దగ్గర పెట్టండి. కళ్ళు మూసుకోండి. 8 ప్రాణాయామాలు చేయండి. తదనంతరం శ్రీమన్నారాయణుడిని, ఆయన రూపాన్ని ధ్యానం చేయండి 10 నిమిషాలు. తరువాత మీరు స్వామితో
మీ విన్నపాన్ని నివేదించండి. ఇది నారాయణ ముద్ర. గోలోక కృష్ణ ముద్ర. గోలోక కృష్ణుడు, దానినే రాధాకృష్ణ ముద్ర అని కూడా అంటారండి. ఈ రాధాకృష్ణ ముద్ర జాగ్రత్తగా గమనించండి. ఈ కుడి చేతి యొక్క ఉంగరం వేలు, మధ్య వేలు అరచేతిలోకి తీసుకురండి. చూపుడు వేలు, చిటికిన వేలు నిటారుగా ఉంచండి. బటన్ వేలుని పక్కకి ఉంచండి. అలాగే ఈ ఎడమ చేతి యొక్క మధ్య వేలు, ఉంగరం వేలు అరచేతిలోకి తీసుకురండి. బటన్ వేలుని అడ్డంగా నిటారుగా ఉంచండి. చూపుడు వేలుని, చిటికిన వేలుని నిటారుగా ఉంచండి. దీన్ని మీ హృదయం దగ్గరకు తీసుకువచ్చి ఇలా మీ ఎడమ చేతిని మీ వైపు తిప్పుకోండి. తిప్పుకొని ఇది గోలోక కృష్ణ ముద్ర లేక రాధాకృష్ణ ముద్ర. దీనిలో కూడా కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామాలు చేయండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. తదనంతరం మీ యొక్క భావాలను, మీ కోరికలను ఆ రాధాకృష్ణులకు సమర్పణ చేయండి, నివేదించండి. ఇది రాధాకృష్ణ ముద్ర లేక గోలోక కృష్ణ ముద్ర. తరువాత కృష్ణముద్ర. కృష్ణముద్ర ఇదే భంగిమండి. 2 చేతుల యొక్క మధ్య వేలు, ఉంగరం వేలుని అరిచేతులకు ముడవండి. ఈ బటన్ వేలు, చూపుడు వేలు, ఉంగరం వేలుని నిటారుగా ఉంచండి, తిన్నగా ఉంచండి విడివిడిగా. దాన్ని తీసుకొచ్చి మీ హృదయం దగ్గర పెట్టండి. పెట్టుకొని కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామాలు చేయండి. 10 నిమిషాలు ధ్యానం చేయండి. అనంతరం మీ భావాలను ఆ కృష్ణ పరమాత్మకు నివేదన చేయండి. ఇది కృష్ణముద్ర. దీని తరువాత శ్రీరాముని యొక్క ముద్రండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఎడమ చేతి పిడికిలిని ఇలా చేసి బటన్ వేలును పైకి పెట్టండి. ఇది ఎడమ చేతి యొక్క పిడికిలిని బిగించి బటన్ వేలుని పైకి ఉంచండి. కుడి చేతి యొక్క 3 వేళ్ళని ఇలా పూర్తిగా ముడవండి. చిటికెన వేలు, ఉంగరం వేలు, మధ్య వేలును ముడవండి. చూపుడు వేలుని సగం మాత్రమే ముడవండి. బటన్ వేలు దానికి ఆన్చండి. ఇదే మీరు జాగ్రత్తగా గమనించండి. మధ్య వేలు, ఉంగరం వేలు, చిటికిన వేలుని మడవండి. ఉంగరం వేలుని సగం మడిచి బటన్ వేలును దానికి తాకిచ్చండి. ఇది క్రిందికి చూడాలి. మీ యొక్క కుడి చేయి క్రిందికి చూడాలి. దాన్ని మీ హృదయం దగ్గర తీసుకురండి. తీసుకువచ్చి ఇది భంగిమలో, ఈ ముద్రలో కళ్ళు మూసుకొని 8 ప్రాణాయామాలు చేసి 10 నిమిషాలు ధ్యానం చేయండి. ధ్యానానంతరం మీ యొక్క భావాలను, మీ కోరికలను శ్రీరామచంద్రమూర్తి వారితో చెప్పుకోండి. వారికి నివేదన చేయండి. ఇది అయిన తర్వాత ముద్ర తీసేసి నేను చెప్పిన 5 ముద్రలు కూడండి. ముద్ర పెట్టారు, ప్రాణాయామం చేశారు, ధ్యానం చేశారు, మీ యొక్క ఆర్తిని నివేదన చేశారు. అనంతరం అలాగే కళ్ళు మూసుకొని మీరు 2 అరచేతులను ఇలా పెట్టి హృదయం దగ్గర పెట్టుకోండి. 2 నిమిషాల సేపు ఆ స్వామి మీకు మీ కోరికను ప్రసాదిస్తున్నట్టు, మీరు దాన్ని పొందుతున్నట్టు 2 చేతులు
ఇలా చేసి అర్థిస్తున్నాం. మీ అభ్యర్థనను ఆ మహాపురుషుడు పూర్ణ పరమాత్మ అనుగ్రహించి మన ఆర్తిని తీర్చి మన కోరికను మన్నించి తన ప్రేమపూర్వకమైన వరాన్ని ప్రసాదిస్తున్నట్లు భావన చేయండి 2 నిమిషాల సేపు. అనంతరం 2 చేతులను రబ్ చేసి ముఖానికి 3 సార్లు ఇలా పూసుకొని ఒకసారి హృదయపూర్వకంగా స్వామికి నమస్కారం చేసి కళ్ళు తెరవండి. కళ్ళు తెరిచేటప్పుడు చూపు క్రిందకు ఉండేటట్టు చూడండి. ఎందుకంటే దాదాపు 20 నిమిషాలు తదేక ధ్యానం వల్ల కళ్ళకు ఎంతో శక్తి వస్తుంది. అది ఒక్కసారే ఫోకస్ అవ్వకుండా నిర్మలంగా దృష్టిని కిందకు చూస్తూ కళ్ళు తెరిచి చక్కగా అనుభూతిని పొందండి. అందరూ కూడా ఆ శ్రీమన్నారాయణుడి పట్ల సంపూర్ణ భక్తి విశ్వాసాలతో మీకు నచ్చిన ఈ ముద్రలలో ఏదో ఒక ముద్రను, ఇందులో ఏ ముద్ర చేసినా ఆయనకే చెందుతుందండి. వైష్ణవంలో దశావతారాలు చెప్పారు. దశావతార ముద్రలు కూడా హస్తముద్రలను చెప్తానండి ఇంకొక వీడియోలో. భక్తితో ఆర్తితో మీ సమస్త అభీష్టాలని నెరవేర్చుకుంటారని కోరుకుంటూ స్వస్తి.